హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనం వెజ్ లో ఒక మంచి స్టార్టర్ చేసుకుందాం. సో చల్లని వాతావరణంలో బేబీ కార్న్ మంచూరియన్ ఎట్లా చేసుకుని అట్లా హాట్ గా నోట్లో పెట్టుకుని తింటే వేరే లెవెల్ అనమాట. నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. వీడియోలోకి వెళ్ళిపోదామా? రెడీ. ముందుగా కడిగి పెట్టుకున్న బేబీ కార్న్ని సో ఇట్లా కట్ చేసుకోవాలన్నమాట. సో కట్ చేసుకొని ఒక 2 ఇంచెస్ లేదంటే 3 ఇంచెస్ ఉండేటట్టు చూసుకొని ఇట్లా పీసెస్ కట్ చేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. సో ఈ విధంగా అయితే మనకి క్రిస్పీగా వస్తాయి. సో హాట్ వాటర్ పెట్టుకోవాలి. హాట్ వాటర్లో కాస్త సాల్ట్ వేసి వెంటనే మన బేబీ కార్న్ మంచూరియాని కాస్త బాయిల్ అయ్యే విధంగా మనం 4 మినిట్స్ ఉంచితే సరిపోతుందండి. ఈ విధంగా 4 మినిట్స్ అయిన వెంటనే చల్ల నీళ్ళలోకి తీసుకోవాల్సి ఉంటుంది. చల్లటి నీటిలో వేసుకుంటే ఏంటంటే ఇంకా ఫర్దర్గా కుక్ అవ్వకుండా మనకు అక్కడితో స్టాప్ అవుతాయి. సో ఇంకా వాటర్ అనేది పూర్తిగా ఇంకిపోవాలి కాబట్టి నేనైతే ఇలా టిష్యూస్ మీద నేను యూస్ చేస్తున్నాను. సో ఈ విధంగా మనం వేసుకోవడం వల్ల వాటర్ మ్యాక్సిమం అనేది మనకి బేబీ కార్న్ మంచూరియా నుంచి బయటకు వచ్చేయడం జరుగుతుంది. సో వెంటనే ఒక బౌల్లోని మనం కార్న్ఫ్లోర్ పౌడర్ వేసుకున్నాను. అట్లానే కాస్త తగినంత సాల్ట్ వేసుకున్నాను. కాస్త శనగపిండి వేసుకున్నానండి. మైదా పిండి కూడా మీరు వేసుకోవచ్చు, బట్ నేనైతే మైదా వాడను. సో అలానే పెప్పర్ పౌడర్ వేసుకొని ఈ మిశ్రమాన్ని కాస్త వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఆ కన్సిస్టెన్సీ అనేది పోకుండా ఉండాలి. ఎందుకంటే బేబీ కార్న్ ఆ పీస్కి అనేది ఈ కన్సిస్టెన్సీ మనకి పట్టుకోవాలి. సో అట్లా పట్టుకున్నా, లేదంటే వాటర్ ఎక్కువైనా కానీ మనకి ఫ్రై చేసినప్పుడు సెపరేట్ అయిపోతున్నాయి బేబీ మంచూరియానికి. అలానే మన ఈ చేసిన ఈ మ్యారినేషన్ దీనికి సెపరేట్ అయిపోతాయి. సో ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత మాత్రమే మనం ఒక్కొక్కటి ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇట్లా అన్ని పీసెస్ కలిసిపోకుండా ఉండడానికి సింగిల్గా వేసుకుంటే ఏంటంటే మనకి ఫ్రై అనేవి అన్నీ ఈవెన్గా అవుతాయి అన్నమాట. లేకపోతే ఒకటి కొంచెం ఎక్కువ ఫ్రై అయ్యి ఒకటేమో తక్కువ ఫ్రై అయ్యి ఇట్లా మనకి ఆడ్గా కనిపిస్తాయి అన్నమాట. సో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా సిమ్లోని పెట్టి లాస్ట్లో కాస్త హై మంటలో మనం కాస్త చేసుకున్నట్లయితే చూసారు కదా, ఈ విధమైన కలర్ అనేది మనకి రావడం జరుగుతుంది. చాలా క్రిస్పీగా వచ్చాయండి. నేను టేస్ట్ చేశాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. ఈ విధంగా వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. సో ఇట్లా మనం ఎన్ని వరుసలు పడితే అన్నిసార్లు మనం తీసుకొని జాగ్రత్తగా మొత్తం అన్నీ కూడా మనం కంప్లీట్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు మనం మంచూరియాకి రెడీ చేసుకుందామా? రెడీ. సో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ నేను కాస్త తక్కువ వాడుతున్నా. సో వెల్లుల్లిపాయ కట్ చేసుకున్నాం, అలానే అల్లం పీసెస్ కట్ చేసుకున్నాం, అలాగే పచ్చిమిర్చి వేసి బాగా కాస్త హై మంటలోనే ఉంచుతూ మనం కలుపుకోవాలి. ఎందుకంటే ఎక్కువ టైం మనకు పట్టదు, వన్స్ అది రెడీ చేయడమే ఇది. సో ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ కాస్త బ్రౌనిష్ కలర్లో వచ్చినంత వరకు కూడా కలుపుతూ ఉంటే ఏంటవుతుందంటే మనకి డీప్ ఫ్రై అవ్వనమాట. సో పచ్చిమిర్చి అట్లానే మంచూరియన్కి ఏ విధంగా ఆనియన్స్ కట్ చేయాలో ఆ విధంగా కట్ చేసి మనం అట్లా సో కంటిన్యూస్గా మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. సో ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుందాం, అట్లనే తగినంత కారం వేసుకుందాం. ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు మీకు. సో అవి బాగా మనకి గ్రేవీకి బాగా యూజ్ అవుతాయి. ఆ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకున్న తర్వాత చిల్లీ సాస్ వేసుకున్నానండి, అట్లానే సోయా సాస్ వేసుకున్నాను. కాస్తంత వినేగర్ వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. సో టమాటా కచప్ కూడా వేసుకున్నాను. సో ఇది బాగా హై ఫ్లేమ్లో ఉంచే మనం చేసుకోవాలి, ఎందుకంటే ఎక్కువ టైం పట్టదు. ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే మన మంచూరియా. సో చూస్తున్నారు కదా, కాస్త వాటర్ యాడ్ చేసుకోవచ్చు, లేదనుకుంటే కార్న్ఫ్లోర్ పౌడర్ కూడా ఈ విధంగా కాస్త వాటర్ చేసుకుంటే ఏంటంటే మీకు గ్రేవీ లాగా వస్తుంది. కాస్త జ్యూసీగా మనకి మంచూరియా అనేది కనిపిస్తుంది. డ్రై మంచూరియా లాగా ఉంటుందన్నమాట. సో చూసుకున్నారు కదా, ఆ సాస్ మిశ్రమం ఏది కూడా మనకి అంటుకోవడం లేదు, సెపరేట్ అవుతుంది కాబట్టి. సో మనం ఇప్పుడు ఆల్రెడీ ఫ్రై చేసుకున్న బేబీ కార్న్ మంచూరియాన్ని మనం వేసుకొని నీట్గా అన్ని వైపులా ఈవెన్గా కలుపుకోవాలన్నమాట. సో లాస్ట్లో కాస్త కొత్తిమీర జల్లి ఇంకా మనం దించేసుకోవచ్చు. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సో మనం సర్వ్ చేసేసుకోవచ్చు ఇకను ప్లేట్లోకి. సో తేజాన్స్ అయితే చాలా ఇష్టంగా తింటాడు ఇట్లాంటివన్నీ కూడా. సో మీరు కూడా ట్రై చేయొచ్చు ఇంట్లో, ఏం ఉండదు, చాలా ఈజీ. అన్ని ఐటమ్స్ రెడీ చేసి పక్కన పెట్టుకుంటే వంట అనేది ఎప్పుడైనా కూడా చాలా ఈజీ అయిపోతుందండి. నాకు ఈ ప్రాసెస్ మొత్తం అంతా కలిపి 1 అవర్లో అయిపోయింది. మంచి స్టార్టర్,
రెస్టారెంట్ స్టైల్లో మనం చేయడం జరిగిందనమాట. చూసారు కదా, నోరు ఊరిపోతుంది కదా చూస్తుండగానే. ఇంకా తిన్నవాడిని నాకెట్లా ఉంటుంది, చాలా అంటే చాలా బాగా వచ్చింది. రెస్టారెంట్ స్టైల్లో మీరు బేబీకార్న్ మంచూరియా చేసుకోవాలంటే రెస్టారెంట్కే వెళ్ళక్కర్లేదు. మన ఇంట్లో ఉండి మంచిగా తక్కువ ఖర్చు, ఆనందంగా, తృప్తిగా, హ్యాపీగా మనం చేసుకున్న వంట మనం హ్యాపీగా తినాలన్నమాట. అందుకే కదా మనం బతుకుతున్నాం. పర్ఫెక్ట్గా కుక్ అయిందండి, అదిరిపోయిందండి. సో రెస్టారెంట్ స్టైల్లో మనం బేబీకార్న్ మంచూరియా ఎట్లా చేసుకోవాలనేది సేమ్ అట్లానే వచ్చింది మనకి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వచ్చింది. సో ఇంతవరకు మీరు ఈ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేయకపోతే ఇమీడియట్ గా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో మీరు ఎంకరేజ్ చేస్తే నేను ఇంకొన్ని వీడియోస్ చేయగలుగుతాను, మీ ముందుకు రాగలుగుతాను. సో అంటిల్ దెన్ బాయ్.